ఈరోజు నా స్టైల్లో సగ్గుబియ్య పాయసం ఎలా చేస్తానో మీకైతే చూపిస్తున్నా. ముందుగా మనము శుభ్రం చేసి పెట్టుకోవాలండి. సగ్గుబియ్యంని నేనైతే ఒక 2 టైమ్స్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మరి మంచినీళ్ళతో అయితే నానబెట్టేసాను అనమాట. నేను ఒక గంట పాటు నానబెట్టేసాను అనమాట. నేనైతే 4 మెంబర్స్కి తగినన్ని సగ్గుబియ్యంతో తీసుకున్నాను. వీటిని వచ్చేసి ఒక 1 అవర్ నానబెట్టేసాను. చూడండి, 1 అవర్ నానబెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మరి పాయసం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. వచ్చేసి నేను సగ్గుబియ్య పాయసానికి చక్కెర అయితే అస్సలు యూజ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు చలువ కదా మనకు సగ్గుబియ్య పాయసం వచ్చేసి, మరి చలువ అన్నప్పుడు చక్కెర ఎందుకు యూజ్ చేయడము. నేనైతే బెల్లం అయితే అచ్చు బెల్లం తీసుకున్నాను. ఇది కూడా మనకు స్వీట్నెస్గానే ఉంటుందన్నమాట. చూడండి, మనము హెల్తీగా తినాలనుకున్నప్పుడు సగ్గుబియ్యం మనకు చలువ ప్లస్ హెల్తీగా కదా, అలాగే బెల్లం కూడా తీసుకున్నాను. మరి బెల్లం కూడా నేను ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు తీసుకున్న చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను పాయసానికి చక్కెర అయితే యూజ్ చేయట్లేదు అనమాట. బెల్లం తీసుకున్నాను. బెల్లం అచ్చులు ఇవి. మరి హెల్తీగా తినాలనుకున్నప్పుడు మరి చక్కెర ఎందుకు చెప్పండి, నేనైతే బెల్లంతో చేస్తున్నాను అనమాట. మరి సగ్గుబియ్యం మనకు చలువ చేస్తాయి కదా, బెల్లం కూడా చలువ చేస్తుంది. మరి హెల్తీగా చేయాలన్నప్పుడు మనము హెల్తీగానే చేసుకోవాలి కదా. చక్కెర వేస్తే ఏం యూస్ ఉంటుంది. మనం పానకం చేస్తాం కదా చలువ కోసం, అలాగే బెల్లం కూడా మనకు చలువ చేస్తుంది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను. మరి బెల్లం అయితే నేను ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇది మనం ఇప్పుడు మంచినీళ్ళతో పెట్టేసుకోవాలి. మంచినీళ్ళతో పెట్టేసి ఉడికించేసుకోవాలన్నమాట. మనము ఉడికించుకున్న తర్వాత వడగట్టేసుకోవాలి. అందులో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నీ ఏదైనా చెత్తలా ఉంటాయి కదా, మనకు చిన్న చిన్న ఏమైనా వ్యర్థ పదార్థాలు లాంటివి మనం వడగట్టేసుకుంటే వచ్చేస్తాయి. మరి వీటిని మనం ఉడికించేసుకుందాము. ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెట్టేసాను. గిన్నెని స్టవ్ వెలిగించేసాను అనమాట. చూడండి, మనం ఉడికించేసుకొని వడగట్టుకోవాలి. అందులో ఉన్న వ్యర్థ పదార్థాలు చెక్క అలా ఉంటాయి కదా, అలాంటివన్నీ వచ్చేస్తాయి అనమాట. చూడండి, బెల్లం అయితే మనకు మొత్తం కరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసుకున్నాం అనమాట. నెక్స్ట్ కడాయి పెట్టేసుకున్నాము. ఇందులో నెయ్యి వేసుకున్నాము. నెయ్యి అయితే వేసుకున్నాం అనమాట. ఇందులో మనకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ కావాలో అవి వేసుకున్నాము. నేను కొద్దిగా జీడిపప్పు కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే జీడిపప్పు ఈ మధ్య పిల్లలు ఎక్కువగా తింటున్నారు. ప్రతి దాంట్లో జీడిపప్పే కాబట్టి మా వాడు అయితే ఒత్తాయి కూడా తింటూ ఉంటాడు. ఇవైతే మనము డ్రై ఫ్రూట్స్ అయితే మనము ఫ్రై చేసి పక్క పెట్టేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే మనకు ఫ్రై అయిపోయాయి. వీటిని మనము వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. మీకు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ద్రాక్ష వేసాను. చలువ కదండి సగ్గుబియ్య పాయసము. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అదే కడాయిలో మనము 1 అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించేసుకుందాము. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇవి అన్నీ ఉండగట్టేస్తాయి. జాగ్రత్తగా కలుపుతూ ఉండాలన్నమాట. నెయ్యిలో వేసాంలేండి, నెయ్యి ఉంది కాబట్టి మనకు అతుక్కోవు. కొద్దిగా అవి జిగటగా ఉంటాయి కదా, అందుకు ఆల్రెడీ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించాం కాబట్టి అదే నెయ్యి ఉంది కాబట్టి మనకు అతుక్కోవులేండి. ఇలా మనం కలుపుతూ మీడియం సైజులో పెట్టేసి కలుపుతూ చేసుకోవాలి. మనమైతే బెల్లం అయితే ఉడికించేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇంకొక బౌల్లోకి వడగట్టేసుకుంటున్నాను అనమాట. చక్కెర కన్నా బెల్లం యూస్ చేసుకుంటే ఇంకా మనకు టేస్ట్ ఉంటుంది, పైగా చలువ చేస్తుంది కాబట్టి. చూడండి, నేనైతే బెల్లం నీళ్ళు వడగట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము సగ్గుబియ్యం అయితే మనకు కుక్ అయిపోయాయి అనమాట. హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ బెల్లం వాటర్ అనేది వేసుకోవాలి. చలువ కదండి, హెల్తీగా తిన్న వాళ్ళం అవుతాము. మరి ఇవి రెండు మనకు మిక్స్ అయిపోయి కొద్దిగా గ్రేవీ లాగా ఎంతవరకు కుక్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంటుంది, అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి అనమాట. సగ్గుబియ్యము బెల్లం వాటర్ వేసాం కదా, ఇందులోనే మనము కాచి పెట్టుకున్న మిల్క్ అయితే యాడ్ చేసామన్నమాట. నేనైతే కాచి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేశాను. కాంచుకున్న పాలు అయితే వేసుకున్నాను. కాంచుకునేటివి పచ్చి పాలు కన్నా కాంచుకునేటివి వేసుకుంటే బెటర్ అనమాట. మనకు పాలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది సగ్గుబియ్య పాయసము. మరి కొద్దిగా చిక్కబడేంత వరకు మరి ఉడికించేసుకుందాము. పాయసం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. చక్కెర కన్నా ఇలా బెల్లంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోనే సొంటి పొడి, ఇలాచి పొడి వేసుకున్నాను అనమాట. సొంటి పొడి, ఇలాచి పొడి వేసుకుంటే మనకు మంచి స్మెల్ ఉంటుంది, మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. చూడండి, తగినంత సొంటి పొడి, ఇలాచి పొడి నేనైతే మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. వీటి రెండింటిని ఎప్పుడూ మిక్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి రెండు వేయడం వల్ల మనకు పాయసం అనేది మంచి వాసన వస్తుంది. మంచిది కదండి, మనకు ఏదైనా మనం శనగపప్పు పాయసం అలా చేసినా కూడా డైజెషన్ అవుతుందన్నమాట. ఇంకా వీటిని అయితే వేసి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. నేను వచ్చేసి కొబ్బరి కూడా
వేసేస్తున్నాను అనమాట. కొబ్బరి కూడా మనకు చాలా మంచిది. కొబ్బరి, పచ్చి కొబ్బరి తింటే స్కిన్కి చాలా మంచిది. స్కిన్ మంచిగా ఉంటుందన్నమాట. కొబ్బరి ప్రతి కర్రీస్లో యూస్ చేస్తుంటాయి కదా. కొంతమంది కొబ్బరి వేసుకోరు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. నేనైతే కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. కొబ్బరి కూడా మంచిదే కదండి. కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి మంచిది మనకు. చూడండి, ఈ పాయసం అయితే ఇంకా కొద్ది కుక్ అయితే సరిపోతుందన్నమాట. మనకైతే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, మరి చిక్కగా కాకుండా, మరి పల్చర్గా కాకుండా మీడియంగా మనకైతే పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఆప్షన్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్, జీడిపప్పు కూడా వేసాను అనమాట. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో మనము పాయసం అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంతో టేస్టీగా, హెల్తీగా కనిపిస్తుంది కదా మీకు. చూడండి, సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట. నేనైతే కొబ్బరి యాడ్ చేశాను. కొబ్బరి కూడా చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది. కేరళలో ఎక్కువ కొబ్బరి యూస్ చేస్తారు, చూసారు కదా. కొబ్బరి ఎక్కువ యూస్ చేస్తారు. వాళ్ళ జుట్టు అయినా సరే, వాళ్ళ స్కిన్ అయినా సరే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బెటరు. కాకపోతే మనం ఇందులో పచ్చి కొబ్బరి వేయలేము. ఒట్టి కొబ్బరి నేను తురిమి పెట్టుకునేది వేసుకున్నాను అనమాట. చూడండి, చిక్కగా వచ్చేసింది. చిక్కగా అంటే మరి అంత చిక్కగా కాదు, మీడియంగా వచ్చేసింది. మరి సగ్గుబియ్యం పాయసం అయితే ఇంతటితో రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి. బెల్లంతో ఇలా చేసుకోండి. ఎంతో చలువుగా, హెల్తీగా ఉంటే సగ్గుబియ్యం పాయసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, సింపుల్గా, చాలా తక్కువ టైంలో చలువ చేసే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసేసారు కదా. మరి ట్రై చేసి చూడండి. మరి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.